నమస్తే, నేనండి మీ యాపిల్ రామ్ లక్ష్మణ్ని. సో ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరు బాగా తెలుసు అంటున్నారు. సో మీ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి ఉంది? ఒక 3 ఇయర్స్ నుంచి. వాట్ అబౌట్ బ్రో? 3-4 ఇయర్స్ అంటే తనేమో 3 ఇయర్స్ అంటుంది, నువ్వేమో 4 ఇయర్స్ అంటున్నావు. 2021 నుంచి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడ. మీ ఇద్దరు గురించి ఒకరికి బాగా తెలుసా? అండర్స్టాండింగ్ తెలుసు. తిను క్లియర్ గా చెప్తుంది, నువ్వు తెలుసు అంటున్నావు. ఏం తేడా తెలుసా? ఓకే, బేసిక్ గా అడిగేస్తున్నా, మీ ఇద్దరులో ఎక్కువగా మేకప్ వేసుకునేది ఎవరు? ఆమె నువ్వు అంటారు. మీ ఇద్దరులో ఎక్కువగా షో చేసేది ఎవరు? జనరల్గా చెప్పట్లు ఎవరు? ఓకే ఓకే, మీ ఇద్దరులో ఎవరు ఎక్కువగా యాటిట్యూడ్ చూపించేది? యాటిట్యూడ్. ఓకే, మీ ఇద్దరులో ఎక్కువగా బాగా తిండిపోతే ఎవరు? సెల్ఫ్. మీ ఇద్దరులో బాగా చదివేది ఎవరు? అవునా? మీ ఇద్దరులో బాగా మూవీస్కి వెళ్ళేది ఎవరు? మీ ఇద్దరులో వర్క్ ఎక్కువ ఎక్కొట్టేది ఎవరు? క్యాంప్ వేసేది ఎవరు? మీ ఇద్దరులో అమ్మ నాన్న ఇసుకిచ్చేది ఎవరు? మీ ఇద్దరులో లైన్ వేసేది ఎవరు? అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ? ఓకే ఫైన్. ఓకే, మీ ఇద్దరులో బాగా లేట్ నైట్ పడుకునేది ఎవరు? నువ్వు కూడా? ఓకే, మీ ఇద్దరులో బాగా గత్తరగా మాట్లాడేది ఎవరు? నాన్ స్టాప్గా వాగుడికాయ. ఓకే, మీ ఇద్దరులో ఎక్కువగా ట్రెడిషనల్కి మెయిన్ ఎక్కువగా సపోర్ట్ చేసేది ఎవరు? ట్రెడిషనల్. మీ ఇద్దరు ట్రెడిషనల్లో ఉన్నారు అసలు ఈరోజు. అంటే వర్క్ ప్రకారంగా ఇలాగే ఉండాలి. ఓకే, లేకపోతే పంచి కట్టి మామూలుగా ఉండదా? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. నార్మల్గా. ఓకే, సో ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు? ఎట్లాగా? ఓకే, సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్షిప్ మీద ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? ఫస్ట్ తన గురించి ఏం చెప్తావు? యాజ్ ఎ ఫ్రెండ్ అంటే అసలు ఏం చెప్తావు? ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు, అది చాలా రాంగ్. మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఫ్రెండ్షిప్ అనేది మనకి సహాయం అన్నప్పుడు నిలబడేవాడే ఫ్రెండ్. ఓకే, సో నా విషయంలో నాకు ఏదైనా సహాయం అన్నప్పుడు నిలబడేది నా ఫ్రెండ్ మాత్రమే. ఓ మై గాడ్. సో ఏ విషయంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఏ విషయంలో ఎక్కువ సపోర్ట్ చేశాడు? ఏ విషయంలో ఏం షేర్ చేసుకున్నావు తనతో? అంటే నాకు ఏదైనా డల్ అనిపిస్తే తొందరగా మోటివేట్ చేస్తారు, ఎందుకు అలాగా, బయటికి వెళ్దాం, కాఫీ తాగుదాం, అంతే. ఇంకా ఆ థాట్ నుంచి బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తాడు. సో నాకున్న ఫ్రెండ్స్ అందరిలో అనేది ఉండాలంటే బాయ్ లో ఈ పర్సన్ అని తన ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటుంది. సో మన ఆటగాడు ఏం చెప్తాడు చూద్దాం. ఆటగాడేనా? మరి చెప్తుంది కదా మీ ఫ్రెండ్ ఆటగాడేది. సో చూడండి, దీని గురించి ఏం చెప్తావు? 2 మాటలు చెప్పు. ఇప్పుడు కూడా ఈ టీ షర్ట్ ఓకే చెప్పు. రెండోసారి ఏ మూమెంట్లో అయినా సరే లేడీస్ ఉంటే ఆ కళ వేరే. ఏడుస్తుంది ఎమోషనల్ గా చెప్తున్నా, ఏడుస్తుంది. ఏంది దాంతో మనకు ప్రతిరోజు ఒకలా ఉండదు. ఓకే, ప్రతి టైం ఒకలా ఉండదు. ఏ టైంలో అయినా సరే కొంచెం మూడ్ చేంజ్ అవ్వాలంటే కొన్ని దగ్గరికి వస్తే ఎమ్మన్నే ఏదో ఒకటి మాట్లాడితే ఎమ్మన్నే ఓకే వెళ్ళిపోతాం. టేక్ ఇట్ ఈజీగా ఒక రిలాక్స్ మూమెంట్, ఫ్రెండ్లీగా ఏదో ఒకటి మాట్లాడుకుంటే సరదాగా ఎగిరిపోతుందంట టెన్షన్స్ ప్రెజర్ అని. వన్ వర్డ్ అబౌట్ ఫ్రెండ్షిప్ అంటే అసలు ఏం చెప్తావు? అంటే అందరికీ లాయల్ ఫ్రెండ్షిప్ దొరకపోవచ్చు. ఓకే, నాకైతే దొరికేది. అంటే తిన ఒకద్దనే కాదు, నాకు కాదు, ఇంకో 10 మంది ఉన్నారు. అయిపోయింది. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే అయిపోయింది, చెక్కేస్తాను అయ్యా, నీకు అయిపోయింది, ఇంటికి వెళ్ళిపో, సర్దుకో. మీ అమ్మ నాన్న చూస్తే నిన్ను పడతారు. ఓకే, అంటే ఏముంది పొడుగు వేరే అయితే మీరు అంటే వేస్ట్ అంట, తిని ఇంపార్టెంట్ అంట తన లైఫ్ లో ఫ్రెండ్స్. సో వినండి ఉల్లాసంగా వచ్చాను. ఇది రైట్ వచ్చి